ప్రయోగము కుదర్చడానికి ప్రయత్నించారు. బాబా మసీదులో నివసించారు. అలాగే గుడిలో సమాధి అయ్యారు. ఆయన 2 మతాల పద్ధతులను తన బోధనలో చెప్పేవారు. బాబా 2 సాంప్రదాయాల్లోని వాక్యాలను మరియు ఆచారాలను తూచా తప్పకుండా పాటించేవారు. బాబా యొక్క వాక్యాలలో ముఖ్యమైన వాక్యం సబ్కా మాలిక్ ఏక్ హై, అంటే ఈ సమస్త ప్రపంచానికి ఒకడే దేవుడని అర్థం. చాలామంది హిందూ భక్తులు బాబాను శివుని దత్తాత్రేయ అవతారమైన సద్గురువుగా భావిస్తారు. బాబా తన బోధనలో ప్రజలకి ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, అలాగే గురుపూజ లాంటి ముఖ్యమైన విషయాలను బోధించారు. అద్వైతం, భక్తి మార్గం మరియు ఇస్లామిక్ సాంప్రదాయాలు బాబా బోధనలో అలాగే జీవితంలో నిమిత్తమై ఉండేది. ఎంతోమంది ఆయనని దైవాంశ సంబోధులుగా భావించి ఆరాధిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర అలాగే గుజరాత్ ప్రజలు